Welcome to Ask Talks viewers. This is Dr. Kavita Ajay, psychologist, motivational speaker, life coach and relationship therapist. ఈరోజు మీకు ప్రేమ విత్తనాలు అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఎస్, ఏంటి కరెక్ట్గానే విన్నారు మీరు. ప్రేమ విత్తనాలు, జామ విత్తనాలు, మామిడి విత్తనాలు, ఏ విత్తనం పెడితే అదే మొలక వస్తుంది కదా, అదే చెట్టు వస్తుంది. సో మరి ప్రేమ విత్తనాలు నాటితే తిరిగి ఏమొస్తాయి? ప్రేమే వస్తుంది. సో మీకు కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఒక చిన్న కథతో నేను స్టార్ట్ చేస్తాను. ఒక 80 years ఏజ్డ్ ఓల్డ్ మ్యాన్, ముసలి అతను ఒక సీరియస్గా ఒక కవర్ పట్టుకొని, ఒక డిగ్గింగ్ ఒక కట్టె లాంటిది పట్టుకొని, ఒక ఎడారి లాంటి భూమిలో, బీడు భూమిలో సీరియస్గా ఒక చేత్తో రంధ్రం చేస్తుంటాడు, ఇంకో చేత ఏదో అందులో వేస్తూ ఉంటాడనమాట. దానిని ఆ రోడ్ వెంబడి వెళ్ళే ఒక 20 years అబ్బాయి గమనిస్తాడు. ఏం చేస్తున్నాడు ఈ ముసలాయన? ఒక చేత్తో రంధ్రం చేస్తున్నాడు, అందులో పెడుతున్నాడు, మళ్ళీ పూర్తి చేస్తున్నాడు మట్టిని. అలా చేస్తూ వెళ్తుంటే ఈ అబ్బాయి వెళ్ళి, ఏ ముసలాయన ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. బాబు, విత్తనాలు పెడుతున్నాను. ఏం విత్తనాలు అంటే, పండ్ల విత్తనాలు, పూల విత్తనాలు, కొన్ని అలా పెడుతూ వెళ్తున్నాను. ఎవరి కోసం అంటే, నవ్వుతాడు గట్టిగా. ఎందుకు నవ్వాడు? నీ కొరకు పెట్టుకుంటున్నావా ఏంటి? నీకు 80 ఏళ్ళు వచ్చాయి, ఇంకా చెట్లు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు నువ్వు వాటి పండ్లు తింటావు, ఎందుకయ్యా నీకు ఆ కష్టమని ఈయన 20 సంవత్సరాల అబ్బాయి గట్టిగా నవ్వేస్తాడు. ఆ ముసలాయన సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో చూసారా, తనకి అవసరం లేదు. మహా అంటే ఆయన ఇంకో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బ్రతుకుతాడు. ఆ 10 ఏళ్ళకి ఈ చెట్లు పెద్ద వృక్షాలు అవ్వాలి, కాయలు కాయాలి, ఈయన కోసం అవి ఉపయోగపడాలి అని ఆయన ఆశించలేదు. సో ఆ అబ్బాయికి చివరగా నవ్వి ఒక మాట చెప్తాడు. బాబు, ఈ విత్తనాలు నా కోసం నేను పెట్టట్లేదు, మీలాంటి వాళ్ళ కోసం నేను పెడుతున్నాను అని చెప్పి నవ్వి మళ్ళీ సీరియస్గా తన పని తను చేసుకుంటాడు. సో ఈ అబ్బాయి ఒక 20 years తర్వాత, అంటే ఆ అబ్బాయికి 40 years వచ్చిన తర్వాత అనుకోకుండా మళ్ళీ ఆ ప్రాంతానికి వస్తాడు. వస్తే అక్కడ ఆ ఎడారి లాంటి భూమి ఒక సస్యశ్యామలమైన ఒక నందనవనంలా తయారైంది. చాలా ఆశ్చర్యపోతాడు. ఆ రోజు ఆ సంఘటన అతను చూశాడు, వెక్కిరించాడు, నవ్వాడు, మర్చిపోయాడు. బట్ ఆఫ్టర్ 20 years ఆ ఏరియా అంతా ఒక మంచి సస్యశ్యామలమైన ఉపయోగకరంగా తయారైంది, ఒక నందనవనం తయారైంది. సో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓ దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రో సోషల్ బిహేవియర్, ఆల్ట్రియిజం అంటారు. ప్రేమ విత్తనాలు, హెల్పింగ్ అదర్స్. అంటే మీకు ఒక పాట తెలుసు, సంథింగ్ 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 సంథింగ్, అందరిలోనూ ఉంది ఏదో ఫీలింగ్. ఎస్, ఆ ఫీలింగ్స్ ఏంటి? ఆ ఫీలింగ్స్, ఆ ప్రేమ ఫీలింగ్స్ని మనం ప్రతి వ్యక్తి కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వర్త్ఫుల్. వీ హ్యావ్ టు మేక్ అదర్ పర్సన్ దట్ దే ఆర్ స్మార్ట్. అంటే వాళ్ళు ఒక వాల్యుబుల్ పర్సన్, యూనిక్ పర్సన్ అన్న గుర్తింపు నీ యాటిట్యూడ్ ద్వారా ఎదుటి వ్యక్తికి ఇచ్చినట్లయితే వాళ్ళ కెపాసిటీని, వాళ్ళ క్యాలిబర్ని పెంచగలిగిన వాళ్ళు అవుతారు. సో ఆ సంథింగ్, ప్రతి ఒక్కరిలోనూ ఏదో స్పార్క్ ఉంటుంది, ఏదో సంథింగ్ ఉంటుంది. ఆ సంథింగ్ని మనం వాళ్ళ నుంచి అది వచ్చేలాగా చేయగలుగుతాం కదా. సో వాళ్ళని ప్రేమించగలుగుతాం కదా. సో మహా అయితే ఏం చేస్తారండి, తిరిగి ప్రేమిస్తారు కదా. సో ఆ ప్రేమ విత్తనాలని మన వ్యక్తుల్లో, ఒక వ్యక్తి తలుచుకొని ఎడారి లాంటి భూమిని సస్యశ్యామలమైన నందనవనం తయారు చేయగలిగాడు. కేవలం ఆ వ్యక్తికి సమాజం పట్ల ఉన్న తన ప్రేమ. సో మై డియర్ ఫ్రెండ్స్, సో మనం ప్రతి ఒక్కరం కూడా మన ఎదుటి వ్యక్తుల్లో ఉన్న, మన చుట్టూ ఉన్న వాళ్ళలో నిరాశ, నిస్పృహలనే ఎడారి లాంటి దాంట్లో మనం ప్రేమని మొలకెత్తించలేమా? అలా మొలకెత్తిస్తే నేనున్నాను నీకోసం అన్న ఒక భరోసా మనం నీ ఫ్రెండ్కి, నీ ఫాదర్కి, మీ మదర్కి మీరిస్తే ఎంత బాగా ఉంటుంది కదా లైఫ్. సో ఆ సంథింగ్, ప్రతి ఒక్కరిలో ఉన్న సంథింగ్ని మనం బయటకి తేగలగాలి. చేయాలి అంటే మీరు సంథింగ్, యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. సో మన లైఫ్ బ్యూటిఫుల్గా మలుచుకుంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ని కూడా సాధ్యమైనంత వరకు బ్యూటిఫుల్గా చేయడానికి, వాళ్ళలో ఉన్న ఆ స్పార్క్ని, వాళ్ళలో ఉన్న ఆ సంథింగ్ని వాళ్ళు కూడా వర్త్ఫుల్, వాళ్ళు కూడా యూనిక్ అన్న
విషయాన్ని వాళ్ళకి మనం తెలియజేస్తూ కలుగజేస్తూ ఆ ఫీలింగ్ని మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనలాగే తయారు కాగలుగుతారు. సో లైఫ్ని బ్యూటిఫుల్గా మలుచుకోగలుగుతారు. సో ఇక్కడ నేను 4L ఫార్ములా అనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో లైఫ్ని బ్యూటిఫుల్గా మలుచుకుందాం, ప్రేమ విత్తనాలని చల్లుకుంటూ వెళ్దాం. సో తిరిగి మనం ప్రేమని పొందుదాం, మన లైఫ్ని బ్యూటిఫుల్గా చేసుకుందాం. సో 4L ఫార్ములాలో ఫస్ట్ ఫార్ములా లవింగ్. సో లవ్, ప్రేమ, ఇట్స్ అ మ్యాజికల్ వర్డ్. అద్భుతాలు చేయగలుగుతుంది. ఎంత అద్భుతాన్ని చేయగలుగుతుందంటే అవతల వ్యక్తి మీ ప్రేమతో మీ కొరకు ఏదైనా చేయగలుగుతారు. మీ నాన్నగారు మీ మీద ప్రేమతో తను తినక మీకు ఫీజులు కట్టి మిమ్మల్ని చదివిస్తారు. మీ అమ్మ జ్వరంతో పడుకొని కూడా మీకు సేవ చేయగలుగుతుంది. సో అలా అంటే ఒక ప్రేమ అనేది ఒక మ్యాజిక్ చేయగలుగుతుంది. సో లవింగ్ అదర్స్, లవింగ్ యువర్ సెల్ఫ్, లవింగ్ అదర్స్, ఇతరులని ప్రేమించే ముందు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. లవ్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఈవెన్ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు కూడా కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, నిన్ను నువ్వు ఎందుకు ప్రేమించుకోవాలో ఒక్క శ్లోకంలో చెప్పారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవశాదయేత్ ఆత్మైవ హ్యోత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు ఎన్రిచ్ చేసుకోవడం, నిన్ను నువ్వు డెవలప్ చేసుకుంటూ ఎప్పుడు జీవితంలో నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, బక్కగా ఉన్నాను, ఇలా ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నీలాగే గౌరవించగలుగుతావు. అండ్ నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నీకు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కాగలుగుతావు. నీకు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు నీలో ఉన్న లోపాలన్నింటినీ తగ్గించుకుంటూ నీలో ఉన్న బలాలను పెంచుకుంటావు. సో తద్వారా ఏం జరుగుతుంది, ప్రతి వ్యక్తిని నువ్వెంత వాల్యుబుల్ పర్సన్వో ప్రతి ఒక్కరికి అంతే వాల్యూ ఇస్తావు. ఎస్. సో ఆల్ట్రిస్టిక్, ప్రో సోషల్ బిహేవియర్, ప్రేమ విత్తనాలు చల్లడం అనే కాన్సెప్ట్ నీకు అర్థమవుతుంది నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు. ఎస్. ఆఫ్టర్ దట్ లీవింగ్. సో ప్రేమ విత్తనాలని చల్లే క్రమంలో లీవింగ్, ఏం వదిలేద్దాం? కోపాలు, ఈర్ష్య, ద్వేషం కదా. సో ఇవన్నింటినీ వదిలేద్దాం. ఎస్, మనుషులం, మనకి కాక ఇంకెవరికి వస్తుందండి కోపం వస్తుంది. ఎంతసేపు ఆ కోపాన్ని క్యారీ చేయాలి? 1 day, 2 days, 1 month, 1 year. సో ఇలా కొంతమంది ఇతరుల పైన కోపంతో కొన్ని సంవత్సరాలు మాటలు బంద్ చేసి మాట్లాడుకోకుండా ఉంటారు. వాళ్ళు ఒకరు ఇటు మొహం పెడితే ఇంకో ఇటో మొహం పెడుతూ ఉంటారు. సో ఎందుకండి అలాగా? దిస్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. వీ హ్యావ్ టు మేక్ అవర్ లైఫ్ బ్యూటిఫుల్. సో అలా కావాలి అంటే కొన్నిటిని వదిలేద్దాం, నెగిటివ్స్ని వదిలిపెడదాం, డిసప్పాయింట్మెంట్స్ని వదిలిపెడదాం. ఒక్క వర్డ్ చెప్తుంటాను నేను ఎక్కువగా, ఒక సెంటెన్స్. సో ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు ద డిసప్పాయింట్మెంట్స్. సో ఏదైనా మనం ఆశించాం ఫ్రెండ్ నుంచి, నేను ఈ హెల్ప్ చేస్తే వాడు నాకు మళ్ళీ హెల్ప్ చేయాలి. సో ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు ఆ అబ్బాయి నీ ఫ్రెండ్ నీకు ఏదైనా సిచ్యువేషన్ నుండి తను చేయలేకపోయాడనుకో, అరే నేను చేసినా కదా వాడు చేయలేదు నాకు అని ఏం జరుగుతుంది? డిసప్పాయింట్మెంట్. సో ఆ డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉండాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ని అవాయిడ్ చేయాలి, లీవ్ చేయాలి. నువ్వేం చేయగలవో అది చేస్తూ వెళ్ళిపో, అంతే. సో నెగిటివ్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్ని వదిలేద్దాం. ఎస్. అండ్ 3rd L లెర్నింగ్, నేర్చుకోవడం. మనం నిరంతర విద్యార్థిలాగా నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి సిచ్యువేషన్ నుంచి, ప్రతి పర్సన్ నుంచి ఏం నేర్చుకోగలుగుతాను, ఇంకా నేను ఎదగడానికి, నా లైఫ్లో సక్సెస్ సాధించడానికి, ముందుకెళ్ళడానికి ప్రతి సిచ్యువేషన్ నుంచి నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను, ప్రతి వ్యక్తి నుంచి నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను అన్నది ఆ కాన్సెప్ట్ కనుక నీకు అర్థమైతే నిన్ను ఆపాల్సిన ఒక అద్భుతంగా తయారు కాగలుగుతావు. Yes. And 4th L is living your life. Yes. అన్నీ ఆ చెట్టు, పుట్ట, ఆవు, మేక ప్రతి ఒక్కటి జీవిస్తుంది. వాటికి మనకి తేడా ఏంటి కదా? భగవంతుడు మనకి ఆలోచన, థాట్ ప్రాసెస్ అనే ఒక అద్భుతమైన
థాట్ ప్రాసెస్ని మనకి ఇచ్చాడు. మనం ఏది మంచి ఏది చెడు అన్నీ ఆలోచించగలుగుతాం, మన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, జీవించగలుగుతాం, లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. సో ఎలా జీవిద్దాం ఒక పర్పస్తో, నా జీవిత లక్ష్యం ఏంటి, నేను ఎలా ఉండాలి అన్న ఒక విజువలైజేషన్తో, ఒక ఇమాజినేషన్తో, అంటే నేను ఆఫ్టర్ 10 years నా లైఫ్ని నేను ఎలా చూసుకోబోతున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను అన్నది నీకు అర్థమైనప్పుడు, నీ గోల్, నీ లక్ష్యం నీకు స్పష్టంగా నీకు తెలిసినప్పుడు, నిన్ను నువ్వు ఊహించుకోగలిగినప్పుడు నీ లైఫ్ని ఎలా నువ్వు జీవించాలో నీకు అర్థమవుతుంది. సో నీ ఈ లివింగ్ అనే క్రమంలో ప్రేమ విత్తనాల్ని చల్లుకుంటూ, నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ని నిన్ను నువ్వు గౌరవించుకుంటూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళని అదే విధంగా గౌరవించినట్లయితే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా లివింగ్ అనడానికి ఆల్ట్రుయిస్టిక్ నేచర్, ప్రేమ విత్తనాలని ఎలా చల్లాలి అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక యాక్సిడెంట్ చూశారు. అక్కడ మన ప్రోసోషియల్ బిహేవియర్, ఆల్ట్రుయిస్టిక్ నేచర్ ఎలా ఉండాలి, నీ లివింగ్ ఏం నేర్చుకోవాలి, అక్కడ నువ్వు ఆ సమయంలో ఎలా స్పందించాలి, నేను ఏ విధంగా స్పందించాలి అన్న విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి. అక్కడ నేను ఇతరులకి ఎలా నేను పడగలుగుతాను అన్న విషయాన్ని నువ్వు నేర్చుకుంటూ, తద్వారా నీ జీవితాన్ని బ్యూటిఫుల్గా మార్చుకుంటూ, మనం ఒక విషయం ఏంటంటే, ఎక్కువగా నేను చెప్పేది, మన పేరుని తలుచుకోగానే మన యాబ్సెన్స్లో కూడా ఇతరుల పెదాలపై చిరునవ్వు తెప్పించగలగాలి. అంటే మన ప్రజెన్స్ అనేది, మన ఉనికి అనేది అలా ఉన్నప్పుడు, నీ లైఫ్ లివింగ్ స్టైల్ అలా ఉన్నప్పుడు, నీ పేరును తలుచుకున్నప్పుడు ఇతరుల పెదాలపై చిరునవ్వు రావాలి. సో అలా నీ లైఫ్ని నువ్వు లీవ్ చేసినప్పుడు అలా చేయాలి అంటే ప్రేమ విత్తనాలు చల్లుతూ వెళ్ళాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో 4L ఫార్ములా మీకు బాగా అర్థమైంది కదా. లీవింగ్ నెగటివ్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్. ఎస్, సో నెగటివ్స్ని వదిలేద్దాం, డిసప్పాయింట్మెంట్స్ని, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జీవిద్దాం. ఆ తర్వాత లవింగ్, ప్రేమిద్దాం, సమాజాన్ని ప్రేమిద్దాం, మనుషుల్ని ప్రేమిద్దాం, అమ్మా నాన్నని ప్రేమిద్దాం, బాధ్యతని ప్రేమిద్దాం అన్నింటికన్నా. సో ఇలా ప్రేమని స్ప్రెడ్ చేస్తూ, ఒక వైఫై లాగా, ప్రేమ ఒక వైఫై లాగా మీ చుట్టూ ఉండేలాగా చేస్తూ, ప్రేమిస్తూ, తర్వాత లెర్నింగ్, ఎప్పటికప్పుడు ప్రతి వ్యక్తి నుంచి, ప్రతి సందర్భం నుంచి నేర్చుకుంటూ లైఫ్ని బ్యూటిఫుల్గా జీవిద్దాం. ఎస్, విష్ యూ ఆల్ ద బెస్ట్.